అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు టీవీ5 న్యూస్ రీడర్ సాంబశివరావు గారు వచ్చారు. సాంబశివరావు గారంటే ప్రపంచమే దడదడదడదలాడిపోతుంది. ముఖ్యంగా ట్రంప్ అయితే చుస్సుబోసుకుంటున్నారు. సాంబశివరావు గారు ట్రంప్కి ఇచ్చిన వార్నింగ్ ని మీరు చూశారనుకో ఆశ్చర్యపోతారు. ట్రంప్ కూడా గజ 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 వణికిపోతున్నారు. ఇకపోతే అలాగే బాబు గారికి ఎలా భయం చెప్పారో చూద్దాము. అలాగే మన ప్రియతమ నేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి కూడా ఎలాగా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు, ఎటువంటి పనులు చేశారు, అసలు సాంబశివరావు గారి విశ్వరూపము ఈ యొక్క వీడియోలో చూద్దాము. ముందుగా సాంబశివరావు గారు ట్రంప్ కి ఏం వార్నింగ్ ఇచ్చారో చూద్దాము. మొదలు పెట్టండి సాంబి గారు మీ యొక్క సొల్లు. ట్రంప్ అనే అమెరికా దేశస్థుడు, అమెరికా అధ్యక్షుడు, దేశస్థుడు కూడా ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు? నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. అసలు భారతదేశం అంటే ఏం తెలుసా ఆయనకి? గుడ్డు తెలుసా నీకు? మేము అందుకే పెట్టాం మా వాళ్ళంతా కలిసి డబ్బా రేకుల ట్రంప్ రాయుడు, డబ్బా రేకుల ట్రంప్ రాయుడు. మామూలు టైం కాదే ప్రకాశం. ఏం చేస్తాడు, ఏం తెలుసని చేస్తాడు? ఎవరు ట్రంప్ చెప్పడానికి? ట్రంప్ ఎవరు చెప్పడానికి? ట్రంప్ నేనే ఆపాను, నేనే ఫోన్ చేశాను. ఎవరికి ఫోన్ చేశావు నువ్వు? దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా దమ్ముంటే ఏపీకి రండి. దమ్ముంటే ఏపీకి రండి. టీవీ5 జూబ్లీ హిల్స్ చౌరస్తాలో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అమ్మ పడవ విన్నారు కదా ఫ్రెండ్స్, మా సాంబశివరావు గారి యొక్క వార్నింగ్స్ ఎలాగున్నాయో ట్రంప్ కి. ట్రంప్ దెబ్బకు దిగు వచ్చి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీవీ5 ఆఫీస్ గేట్ కాడికి వచ్చి తప్పైపోయింది సాంబశివరావు అని కాళ్ళు చేతులు పెట్టుకొని సారీ చెప్పి వెళ్లారట. ఇకపోతే మా బాబు గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి సాంబికి కోపం వచ్చింది. ఆ విషయాలన్నీ మనకి చెబుతాడట. అసలు ఏమిటి బాబు గారి ప్రవర్తన ఇలా మారిపోయింది ఏమిటని చెప్పి బాబు గారికి కూడా వార్నింగ్ ఇస్తున్నారు సాంబశివరావు గారంటే. ఆయన గురించి మనం ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పండి సాంబశివరావు గారు, బాబు గారికి భయము. మరి ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు ఈ స్థితి ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది. 2 గంటలు నేను టైం ఇస్తాను, 2 గంటలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రండి. చంద్రబాబు నాయుడు గారు అవాస్తవాలతో గెలిచారు, అబద్ధాలతో గెలిచారు. నీతి మాలే రాజకీయాలు ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు సార్. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి, రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి, అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఎప్పుడు చూసినా పని 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 ఎప్పుడు చూసినా పని 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 పని. అందుకే పార్టీ అట్లయింది. ఇప్పుడైనా పార్టీని పట్టించుకోండి. విన్నారు కదా ఫ్రెండ్స్, మా యొక్క సాంబశివరావు గారు బాబు గారికి ఎటువంటి భయం చెప్పారు. బాబు గారు దొంగ ఓట్లతోటి అబద్ధాలతోటి గెలిచారని చెబుతుంటే నా కళ్ళమ్మట నీళ్లు ఆగడం లేదు. చాలా సంతోషము సాంబశివరావు గారు, మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారని నాకు తెలుసు. ఇకపోతే మా యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఏదో వార్నింగ్లు, జాగ్రత్తలు ఇవ్వాలని ఎంతో బలాట పడుతున్నారు సాంబశివరావు గారు. ఇకపోతే సాంబశివరావు గారికి ఆంగ్లం అంటే ఎంతో ఇష్టము. ఆయన ఆంగ్లములు ఎంతో గొప్ప పండితుడు. లాయల్టీ గురించి చెప్పాలని ఉబలాట పడుతున్నారు. చెప్పండి సార్. అసలు నన్ను అడిగితే ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఒక లాయల్టీ గురించి చెప్తాను మీకు. లాయల్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. డబ్బు ఇవ్వలేదని వేరే పార్టీకి వెళ్ళిపోవడం, పదవి ఇవ్వలేదని వేరే పార్టీకి వంతబాటం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కుమ్ముక్క అవుతున్నారో, ఎన్నికలకు ముందే కుమ్ముక్కై మీతో నటిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. రాజకీయాలకు మీరు కొత్త అయినా సరే ఈ పార్టీకి అన్ని వ్యవహారాలు తెలుసుంటాయి. మిమ్మల్ని ముంచడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ పసిగట్టగలిగారు. అలాగే మీతో కలిసిన్నట్టుగా నటిస్తూ, మీకు ఎగనిస్ట్ గా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్విన కొంతమంది గురించి ఆలోచించుకోండి సార్. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది,
ఈడీ ఉంది, రాష్ట్రం పైన దాడులు చేస్తున్నారు. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు అనంతపురం ఆదుకుంటా అన్నాడు. ఎక్కడన్నా కనపడ్డాడా తమ్ముళ్ళు మళ్ళీ అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలు వీళ్ళందరూ కోట్లు దాటుతాయి గాని చేస్తులు మాత్రం గడప కూడా. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వేస్తుంది. చాలా సంతోషం సాంబశివరావు గారు, చక్కగా ట్రంప్ కు భయం చెప్పారు. ఈ దెబ్బతో ఇరాన్ యుద్ధం కూడా ఆగిపోతుంది. చక్కగా బాబు గారికి కూడా భయం చెప్పారు. ఇక ఆయన పాలనలో ఎంతో చక్కగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి కూడా చక్కటి సూక్తులు చెప్పారు. అలాగే బాబు గారు భక్తి విషయము మనము తెలుసుకుందాము. చెప్పండి బాబు గారు. నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? మాది టీవీ5 న్యూట్రల్ ఛానల్. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మనసు మార్చుకోరా. దయచేసి ఈ డిస్కషన్ రేపు చేద్దాం. మీకు చాలా ఉబలాటంగా ఉన్నట్టుంది, రేపు చేద్దాం. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా రేపు మాట్లాడతాం మీ గురించి. రెడీగా ఉండండి. రేపు 7 o'clock. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి తప్పాల మొహం వాడు. బాబు గారు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మర గుడిసెలు అన్నట్టుగా బాబు గారు వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకొని షూలు వేసుకొని వెళ్ళిపోతారు. ఎవడో చెప్పులు వేసుకుని చెబుతాడు. సిగ్గులజ్జా ఇడిచిపెట్టేశారు. నేను అనడం లేదు బాబు గారు. మా ప్రియతమ సాంబశివరావు గారు మీ గురించి చెబుతున్నారు. మీ యొక్క దుష్ప్రవర్తన మార్చుకోకపోతే మీకు దుర్గతి తప్పదని చెబుతున్నారు. ఇకపోతే సాంబశివరావు గారు చెప్పండి రేవంత్ రెడ్డి యొక్క బంధాల గురించి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఒక చరిత్రకారులండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ చేయడానికి జైలుకి వెళ్ళారు సార్. అక్కడ ఆ ప్రాసెస్లో ఆయన ఇబ్బంది పడ్డారు. సాంబిగా రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినది ఈ కారణం కాదురా, వారి బాబు అదే చంద్రబాబు ఓటుకు నోటు కేసులు మా రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారా. క్వార్టర్ నాలెడ్జ్. జైలుకు కూడా వెళ్ళారు. అరే వేం నరేందర్ రెడ్డి గారి మూలా నేను వెళ్ళాను కదా అని ఒక్కసారి కూడా అనుకోవాలా. అదే వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతిరోజు కలిసే తిరిగారు. ప్రతి రాత్రి అనుభవించారు. ప్రతి రాత్రి అనుభవించారు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ప్రతి రాత్రి నిద్రలేని రాత్రులు గడిపారు. ఏడిస్తే ఇద్దరు కలిసి ఏడిశారు, నవ్వితే ఇద్దరు కలిసి నవ్వారు, పోరాడితే ఇద్దరు కలిసి పోరాడారు, శ్రమిస్తే ఇద్దరు కలిసి శ్రమించారు. ఇవాళ ఒకే సెక్రటేరియట్లో ఇద్దరు అత్యున్నత స్థాయిలో కూర్చున్నారు. వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇప్పించడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. అదండి పద్ధతి అంటే, అది లాయల్టీ అంటే. అలా ఉండాలి రాజకీయ నాయకులు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినాక ఒకే మాట అన్నాడు, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసలు ఏమన్నాం. ఏమన్నావురా సాంబి? రాత్రంతా అనుభవించారా? ఏమనుభవించారా? నీకు భాష రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. ఎందుకురా ఇలా దొబ్బుతున్నావు? జైల్లో వాళ్ళిద్దరూ అనుభవించారు, నవ్వుకున్నారు, పెడుకున్నారు, గిల్లుకున్నారు, కొట్టుకున్నారు, నాక్కున్నారు ఒకరి సంకొకరని చెప్పి. ఇంత లుచ్చాగా మాట్లాడితే నువ్వు ఎలాగా టీవీ యాంకర్ అయ్యావురా? నిన్ను కాదురా అనాల్సింది, నీ బిఆర్ నాయుడు గారిని అనాలి. పోనీ బతుకొచ్చాడా. ఇలాగే వాగుతూ ఉండండి, ఇలాగే వాగుతూ ఉండండి. మాయావతి గారి పార్టీ లాగా కనుమరుగైపోతారు. మీరు కనుమరుగైపోతారు. మీ ఇష్టం అది. ఇది మా కోరిక కాదు, ప్రజల కోరిక. అయితే బాబు గారు ఇలాగే వాగుతూ ఉంటే బాబు గారి పార్టీ మట్టిలో కలిసిపోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే వారిని శపిస్తూ ఉండరా సాంబి. అందరికీ నమస్కారము. బాయ్.